బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సారీ అండి, ఒక పెద్ద తప్పు చేసాం ఈ వీడియోలో, క్షమించండి. బై మిస్టేక్లీ అడ్డంగా పట్టుకొని తీయాల్సిన వీడియోని నిలువుగా పట్టుకొని తీయడం వల్ల ఈ వీడియో మొత్తం కొంచెం అన్ఈజీగా ఉండొచ్చు. బట్ బి సారీ. ఇవాళ మా మేనేజర్ ఒకరిది హౌస్ ఓపెనింగ్ అండి. ఆ వీడియో మొత్తం తీశాను. ప్లీజ్ వాచ్ అంటిల్ ఎండ్. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి అటు నుంచి అటే డైరెక్ట్గా హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్కి వెళ్దామండి. టైం మార్నింగ్ 5:20 అయిందండి. ఇంకా డ్యూటీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం డ్యూటీ వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళిపోయాం. ఇలా రోడ్ క్రాస్ చేయడానికి చాలా వెహికల్స్ వచ్చాయి. అలా రోడ్ క్రాస్ చేయగానే బస్సు వచ్చేసింది. నేను స్పీడ్గా బస్సు ఎక్కి అలా సీట్లో కూర్చొని రిలాక్స్ అయ్యాను. బస్ కంపెనీకి రీచ్ అయిపోయిందండి. ఇక్కడ అందరూ వచ్చేసారు. ఇప్పుడు మనం మొబైల్ సబ్మిట్ చేద్దాం. మా కంపెనీ ఇదేనండి. ఇక్కడ ఇలా మొబైల్ సబ్మిట్ చేయగానే వాడు మాకు టోకెన్ ఇచ్చాడు. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతానండి డ్యూటీ. ఇలా డ్యూటీకి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను. డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు 2:20 అవుతుంది. మా ఫ్రెండ్ పార్కింగ్ ప్లేస్లో ఉన్న బైక్ తీసుకోవడానికి వెళ్ళాడు. వాడి కోసం వెయిటింగ్. వచ్చాడండి మా ఫ్రెండ్, వాడే దిలీప్. హాయ్ బోల్. ప్రవీణ్కి ఫోన్ చేసాం, మా ఫ్రెండ్కి, ఖాళీయేనా అని. పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఇంకా అర్థమైంది మనోడు కూడా వస్తాడని చెప్పి ఇంకా స్పీడ్గా మనోడు లాగిన్ చేస్తున్నాడు. అలా రూమ్కి రీచ్ అయిపోయాం. వాడు ఇంకా రెడీ అవుతూనే ఉన్నాడు అనుకుంటా. చూద్దాం. ప్రణనా రానా. ఈ గ్యాప్లోనే బ్రోనీ వచ్చిందండి పైనుంచి. అసలు బాబు वैसा रख कुछ नहीं करेगा. देख कुछ नहीं करेगा, अच्छा हो जाएगा. ఈ అపార్ట్మెంట్స్లోనే అండి మా సార్ ఫ్లాట్ తీసుకున్నారు. మమ్మల్ని లోపలికి వెళ్ళ చేయలేదు, బైక్ బయటే పెట్టేసామండి. మా తమ్ముడు వచ్చాడు మమ్మల్ని తీసుకురావడానికి. మాకు ఎక్కడో అర్థం కాలేదు. పైకి వెళ్ళి చూసామండి. తిన్నామని వెళ్తే అప్పటికే ఆల్మోస్ట్ అందరూ తినేశారు. బౌళ్ళు కూడా సగం వరకు ఖాళీ అయిపోయాయి. ఇంకా ఉన్న వాటిలో అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. ప్లేట్ పట్టుకొని ఇంకా మన వాళ్ళు క్యూలో నిలబడేశారు. ఇంకేముంది, అందరం కూర్చొని ఇంకా అలా తినడం మొదలుపెట్టామండి. కానీ ఉన్నందరం బాగానే ఉంది. నేనైతే ప్లేట్ మొత్తం సూపర్ ప్లేట్ మొత్తం ఊడ్చేసాను నేను. అలా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. అక్కడ ఒక కుక్క వచ్చిందండి. పాపం అది జాలీగా నన్ను చేయి పట్టుకొని ఆకలిగా ఉంది అని అడిగినట్టు అనిపించింది. అందుకే రైస్ మిగిలిపోయిందని చెప్పి రైస్ వేసుకొని తెచ్చిచ్చానండి. పాపం చాలా ఆకలి మీద ఉన్నట్టుంది, మొత్తం తినేసింది. మా తమ్ముడు చందు అందరికీ ఐస్ క్రీమ్స్ తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మాకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఐస్ క్రీమ్ తిన్నా. అది కుక్కలు పెట్టాను, తింటాయో లేదో అనుకున్నాను. కానీ భలే తిన్నాయండి, భలే హ్యాపీగా అనిపించింది. సబ్స్క్రైబ్ बोलते निकाल दूंगा. प्लीज सब्सक्राइब बोल रे. अंदर చెప్పండి అన్న. 1 2 3 ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు చూస్తాం హౌస్. చూసి చెప్తాను రివ్యూ. హౌస్ స్టార్టింగ్ అండి. ఇది ఎంటర్ అయిపోయాం. ఇది హాలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పూజ జరుగుతుంది. ఇంకా అలా వెళ్ళగానే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి వెళ్ళాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఆల్రెడీ పూజ జరిగిపోయింది అనుకుంటా. ఇది ఇంకో రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూము. ఇందులో పిల్లలు ఆడుకుంటున్నారు. ఫోటో సెషన్ షురు. మనలో మన మాట ఎంత అని అడిగాను. 45 లక్షలు అని చెప్పారు ఆయన. ఆ మాట విని నడుచుకుంటూ పక్కకి వెళ్ళిపోయాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు. యూట్యూబ్ రకాత సబ్స్క్రైబ్ బోలో. ఎందుకంటే సబ్స్క్రైబ్. చూసాం హౌస్ బాగుంది. అయింది హౌస్ విజిట్ ఎక్సలెంట్ ఉంది. మనం కూడా బాగా డబ్బులు కూడా పెట్టి కొనేద్దాం. బాగా బండిలో ఫోన్ పెట్టి మర్చిపోయాడు. ఎక్కామండి. లిఫ్ట్ చాలా ఫుల్గా ఉంది. దగ్గరలో అపార్ట్మెంట్స్ వల్ల స్విమ్మింగ్ పూల్ ఉందంటే మా సారు కొన్న అపార్ట్మెంట్స్కి స్విమ్మింగ్ పూల్ అటాచ్డ్ ఉందండి. అసలు వేరే లెవెల్ కల్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. జీవితంలో ఇలాంటి గ్రౌండ్లో ఒక్కసారి లోపల కూడా వెళ్ళలేదు భయ. ఫస్ట్ చెప్పులతో వెళ్ళకూడదా కూడా ఆలోచిస్తున్నాం. చెప్పులతో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఆలోచిస్తూ ఉన్నామండి. చెప్పుకొని నవ్వుకుంటూ. ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఇవాళైతే రియలైజేషన్ ఏమయ్యానంటే, ఫస్ట్ టైం ఇలాంటి ఒక అపార్ట్మెంట్
అలాంటి ఒక స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఒక గ్రౌండ్, ఇలాంటి ఒక దోస్తులు ఉంటే చాలా అనిపించింది అబ్బా. ఒక సెల్ఫీ తీసుకొని రిటర్న్ అయిపోతున్నాం అండి. రవికాంత్ నన్ను రూమ్ దాకా డ్రాప్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. లవ్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.